ఒక్క ఏడాదిలో విడుదలయ్యే చిత్రాలలో అత్యుత్తమ చిత్రాన్ని ఎంపిక చేయడం కష్టం. అలాంటిది దశాబ్ద కాలం అంటే అది ఇంకా కష్టం. కానీ ఎవరు ఊహించని విధంగా ఈ శతాబ్దానికి అత్యుత్తమ చిత్రం ఎంపిక జరిగిపోయింది. నిజానికి ఇది చాలా సాహసవంతమైన నిర్ణయం, కానీ జరిగిపోయింది. 21వ శతాబ్దంలో ఇదే అత్యుత్తమ చిత్రం అంటూ తేల్చేశారు. ఇంతకీ ఏంటి ఆ చిత్రం? ఆ సినిమానే ఎందుకు ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ చిత్రం అంటున్నారు? 2020లో సినిమా ప్రపంచం నివ్వెరపోయేలా చేసిన పారాసైట్ చిత్రాన్ని 21వ శతాబ్దంలో అత్యుత్తమ చిత్రంగా తేల్చారు. ది న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన వరల్డ్ వైడ్ పోల్లో దాదాపు 500 మంది ఫిల్మ్ మేకర్స్, క్రిటిక్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్ ఈ సెంచరీకి ఇదే బెస్ట్ మూవీ అంటూ తేల్చేశారు. ఏ సినిమా చూస్తూ అయితే రాజమౌళి నిద్రపోయాను అంటూ చెప్పాడో, తనకు నచ్చలేదని స్టేట్మెంట్ ఇచ్చి సినిమా ప్రపంచానికి షాక్ ఇచ్చాడో, ఏ సినిమా అయితే 2020లో ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో అవార్డులు గెలిచి చరిత్ర సృష్టించిందో, ఒక కొరియన్ మూవీ ఇప్పుడు 21వ శతాబ్దంలోనే అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. ఈ శతాబ్దంలో ప్రపంచ సినిమాను ఏకం చేసిన చిత్రంగా పారాసైట్ నిలిచిందట. మరీ ముఖ్యంగా సబ్ టైటిల్స్ లేకపోయినా పారాసైట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు ఇట్టే అర్థమైందట. సినిమాలో స్టోరీ లైన్, తెరకెక్కిన విధానం ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయట. అన్నిటికీ మించి సినిమాకు భాష, దేశం, సంస్కృతి, మతం, కాలంతో సంబంధం ఉండకూడదు. ఇన్ని విభాగాల్లోనూ పారాసైట్ మొదటి స్థానంలో నిలిచింది. అందుకే ఈ సెంచరీకే బెస్ట్ మూవీగా నిలిచిందట. దక్షిణ కొరియా పేద, ధనవంతుల జీవనం మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతూ అక్కడి దర్శకుడు బాన్ జూన్ హో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. జాబితాలో రెండో చిత్రంగా హాలీవుడ్ మూవీ ముల్హోల్యాండ్ డ్రైవ్ ఎంపికయింది. 3వ స్థానంలో దేర్ విల్ బి బ్లడ్, 4వ స్థానంలో ఇన్ ద మూడ్ ఫర్ లవ్, 5వ స్థానంలో మూన్ లైట్ మూవీస్ నిలిచాయి.